ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 147వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మీ గుమ్మముల గడియలను ఆయన బలపరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మీ గుడారాన్ని ఏ అపాయం కూడా సమీపించకుండా ఆయన మీ గుమ్మముల గడియలు బలపరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అదే రీతిగా మీ మధ్య మీ పిల్లలను ఆశీర్వదించుతారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అతి శ్రేష్టమైన వాగ్దానం. మీ బిడ్డల పట్ల ఎటువంటి ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశను దేవుడు తీరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. కనుక విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్న ఇక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మును మీ బిడ్డలను దేవుడు వర్ధిల్లింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా గుమ్మముల గడియలను బలపరుస్తానంటున్నావు, మా మధ్య మా బిడ్డల్ని ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.